గత వారం రోజుల్లోనే తెలంగాణ రాష్ట్రంలో 4 మహిళల మీద అత్యాచారాలైనాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. మొట్టమొదట మనకు 22 మార్చి నాడు ఎంఎంటిఎస్లో ఒక మహిళ మీద మహాత్మా గాంధీ గారు అన్నారు, ఈ దేశానికి నిజంగా స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే మహిళ అర్ధరాత్రి ఒంటరిగా పోగలిగినప్పుడే స్వాతంత్రం వస్తుందని ఆనాడు మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఇక్కడ బాధితురాలు ఫుడ్ డెలివరీ కంపెనీలో పనిచేసుకుంటూ సికింద్రాబాద్ నుండి మేడ్చల్ పోయే ఎంఎంటిఎస్ ట్రైన్ ఎక్కి మహిళా బోగీలు ఎక్కింది. ఆమె మామూలు బోగీలు ఎక్కలేదు. మహిళా బోగీలో ఎక్కి ఎంఎంటిఎస్ ట్రైన్లో ఎక్కి మరి మేడ్చల్ పోతుంటే దాదాపు 7 గంటల నుంచి 8 గంటల ప్రాంతంలో ఒక యువకుడు అగంతకుడు ఆ మహిళా బోగిలోకి వచ్చి కరెక్ట్గా మరి ఒక 15-20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత ఆమె మీద అత్యాచార యత్నం చేస్తే ఆమె నడుస్తున్న ట్రైన్ నుంచి కిందకు దుంకి ప్రాణాలు కాపాడుకున్నది. ఆమెకు విపరీతమైన గాయాలతో ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. అది మొదటి కేసు. దాని మీద మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇచ్చిండ్రు, కానీ ఆయన బాధితురాలను ఇంతవరకు కలవలేదు. ఇక అది మరిచిపోక ముందే మరి మార్చి 25వ తారీఖు నాడు సంగారెడ్డిలో భర్తను కొట్టి ఉదయం 4 గంటలకు కంది మండలంలో తిలోత్తమ్ గార్డెన్స్ దగ్గర భర్తను కొట్టి భర్త ముందరే భార్యను తీసుకుపోయి సామూహికంగా అత్యాచారం చేసిండ్రు ఉదయం 4 గంటలకు. మార్చి 22 నాడేమో ఒక యువతి మీద ఎంఎంటిఎస్ ట్రైన్లో అత్యాచారం జరుగుతుంది. మార్చి 25 నాడు కందిలో ఒక భార్యను భర్త కళ్ళ ఎదుటగానే భర్తను కొట్టి భార్యను తీసుకుపోయి ఆమె మీద సామూహిక అత్యాచారం చేస్తారు ఉదయం 4 గంటలకు. అది మరిచిపోక ముందే అత్యంత క్రూరమైన సంఘటన నాగర్ కర్నూలు జిల్లాలో జరిగింది. మార్చి 29 నాడు ఒక మహిళ ఆమె సహచరుడు ఇద్దరు కూడా దైవ దర్శనం కోసం ఊరుకొండపేట అనే మండలంలో ఉండే ఆంజనేయ స్వామి దేవాలయానికి రాత్రిపూట వస్తే అక్కడ ఉండే 7 మంది యువకులు బహిరంగంగానే తాగుతూ ఈ మహిళను అత్యంత క్రూరంగా అతన్ని కొట్టి చెట్టుకు కట్టేసి ఈమెను అత్యంత క్రూరంగా ఆమె మీద అత్యాచారం చేసిండ్రు. ఇంకా కొన్ని విషయాలు చెప్పడం కూడా వీలు కాదు. ఆమె ఏడుస్తూ ఉంటే అత్యంత క్రూరంగా హింసించారు. ఇప్పుడు చెప్పడం కూడా వీలు కాదు. అవన్నీ కూడా అంత ఘోరంగా అత్యాచారం చేసిండ్రు. అది కూడా రాత్రిపూటనే జరిగింది. యువకులు బహిరంగంగా తాగుతా ఉన్నారు. అది మరిచిపోక ముందే మార్చి 31 నాడు ఒక జర్మన్ టూరిస్ట్ హైదరాబాద్ నగరానికి వచ్చి హైదరాబాద్ నగరంలో రకరకాల టూరిస్టు ప్రాంతాలను సందర్శిస్తుంటే ఒక అగంతకుడు ఆమెను మీర్పేట దగ్గర ఒక మార్కెట్లో పరిచయం చేసుకొని ఆమెను స్విఫ్ట్ డిజైర్ కారులో మిగతా 4-5 అందరు మైనర్లు కలిసి ఆమెతో వచ్చిన ఆమె సహచరుడు ఇద్దరు కూడా జర్మన్సే, వాళ్ళిద్దరిని తీసుకొని పోయి పహాడీ షరీఫ్ ప్రాంతానికి, రకరకాల ప్రాంతాల్లో ఫోటోలు తీసుకుంటామన్న మిషతోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి తీసుకుపోయి అక్కడ కారులోనే ఆమె మీద అత్యాచారం చేస్తే ఆమె మరి అక్కడి నుంచి పారిపోయి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. ఇక్కడ విషయం పోలీసు వాళ్ళు అన్నీ మేము ఇన్వెస్టిగేట్ చేసినాం, నిందితులు పట్టుకున్నామని చెప్తున్నారు. సంతోషం, వి అప్రిషియేట్ ఇట్. కానీ నేరాన్ని ఎందుకు మీరు ప్రివెంట్ చేయలేకపోయారు? ఎందుకు వారం రోజుల్లోనే 4 మహిళల మీద అత్యాచారం జరిగితే ఇంకా మహిళలకు రక్షణ ఎక్కడున్నది? 1,00,000 మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు.
ఈ పోలీసు శాఖకు అధిపతి సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే సీఎం. శాంతి భద్రతలు జనరల్ గా వారి కిందకే వస్తాయి. ప్రత్యేకించి హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే. ఇక్కడ